రష్యాపై మరిన్ని ఆంక్షలు, భారత్పై సెకండరీ టారిఫ్స్. ఉక్రెయిన్ రష్యా యుద్ధం భీకర రూపు దాల్చిన వేళ ట్రంప్ నెక్స్ట్ లెవెల్ యాక్షన్ ఇది. తాను మాత్రమే కాదు, యూరోపియన్ దేశాలను రష్యా భారత్పై ఆంక్షలకు దిగమని పిలుపునిస్తున్నాడు. ఇదే సమయంలో నిన్నటి వరకు యుద్ధం ముగించమని మోడీని ప్రాధేయపడిన జెలెన్స్కీ భారత్ చేసిన సాయాన్ని మరచి ట్రంప్ టారిఫ్స్ కు మద్దతిచ్చాడు. ఈ మొత్తం పరిణామాలు యుద్ధ భూమిలో శాంతి అసాధ్యమని తేల్చేస్తున్నాయి. ఇంతకు యుద్ధం భీకర రూపు దాల్చిన వేళ రష్యా భారత్ లక్ష్యంగా జరుగుతున్న కుట్రలేంటి? నిన్నటి వరకు మోడీని యుద్ధం ముగించాలని వేడుకున్న జెలెన్స్కీ ట్రంప్ టారిఫ్స్ కు మద్దతివ్వడం ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? ఈ మొత్తం ఎపిసోడ్లో పుతిన్ మోడీ యాక్షన్ ఎలా ఉండబోతుంది? లెట్స్ వాచ్. రష్యాపై మరిన్ని ఆంక్షలు, భారత్పై సెకండరీ టారిఫ్స్ కి సిద్ధం. భారత్పై ట్రంప్ టారిఫ్స్ కి మద్దతిచ్చిన ఉక్రెయిన్ ప్రెసిడెంట్. వార్ జోన్లో పుతిన్ మోడీ నెక్స్ట్ యాక్షన్ ఎలా ఉండబోతోంది? ఉక్రెయిన్ రష్యా యుద్ధం మరింత భీకరంగా రూపుదాల్చుతోంది. రష్యా దళాలు ఉక్రెయిన్ రాజధాని కీవ్లోని క్యాబినెట్ బిల్డింగ్పై క్షిపణి డ్రోన్లతో దాడి చేశాయి. ఈ దాడిలో భవనం తీవ్రంగా దెబ్బతింది. ఈ భవనంలోనే మంత్రుల కార్యాలయాలు, నివాస గృహాలు ఉన్నాయి. రష్యా ఈ దాడిని వాంటెడ్గా చేసిందని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. రష్యా ఏకంగా 805 డ్రోన్లు, 13 భీకర క్షిపణులను ప్రయోగించిందని ఉక్రెయిన్ సైన్యం తెలిపింది. అయితే వాటిలో 751 డ్రోన్లను, 4 క్షిపణులను కూల్చివేశామని ఉక్రెయిన్ ప్రకటించింది. యుద్ధం ప్రారంభమైన తర్వాత రష్యా ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో డ్రోన్లను ప్రయోగించడం ఇదే తొలిసారని అధికారులు పేర్కొన్నారు. మరోవైపు రష్యాపై కూడా ఉక్రెయిన్ ప్రతీకార దాడులను పెంచింది. ముఖ్యంగా రష్యాకు చెందిన కీలకమైన చమురు పైప్లైన్పై ఉక్రెయిన్ దాడులు చేస్తుంది. రష్యాలోని డ్రుబ్జా చమురు పైప్లైన్పై డ్రోన్తో దాడి చేసింది. ఈ పైప్లైన్ రష్యా నుంచి హంగేరీ, స్లోవేకియాలకు చమురు సరఫరా చేస్తోంది. ఈ దాడి వల్ల పైప్లైన్కు తీవ్ర నష్టం వాటిల్లిందని ఉక్రెయిన్ డ్రోన్ ఫోర్సెస్ కమాండర్ రాబర్ట్ బ్రోవ్డీ తెలిపారు. ఈ చర్య రష్యా ఆర్థిక వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని చేసినట్లు ఉక్రెయిన్ చెబుతోంది. చమురు, గ్యాస్ సరఫరా రష్యాకు ప్రధాన ఆదాయ వనరులు. ఉక్రెయిన్ ఈ వ్యూహాత్మక దాడుల ద్వారా రష్యా సైనిక సామర్థ్యాన్ని తగ్గించాలని యత్నిస్తోంది. కట్ చేస్తే రష్యా దాడులపై ట్రంప్ రియాక్ట్ అయ్యారు. కీవ్లో ప్రభుత్వ భవనం తగలపడిపోవడంపై తాను ఏమాత్రం సంతోషంగా లేనని చెప్పారు. ఆ తర్వాతే ట్రంప్ నుంచి సంచలన ప్రకటన వచ్చింది. రష్యా మాస్కో నుంచి చమురు కొంటున్న దేశాలపై మరిన్ని కఠిన చర్యలు, ఆంక్షలు విధించేందుకు సిద్ధంగా ఉన్నారా అని అడిగిన ప్రశ్నకు ట్రంప్ ఇచ్చిన సమాధానం ఇది. జస్ట్ 7 సెకండ్ల ఈ ఆన్సర్ వెనుక చాలా పెద్ద వ్యూహమే ఉందనేది విశ్లేషకుల మాట. ఎందుకంటే దీనికి ముందే అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెన్సెట్ కీలక వ్యాఖ్యలు చేశాడు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యాపై 2వ దశ ఆంక్షలు విధించడానికి సిద్ధంగా ఉన్నట్లుగా స్పష్టం చేశాడు. ఎన్బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్యా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలితేనే పుతిన్ రౌండ్ టేబుల్ చర్చలకు తీసుకురావచ్చని చెప్పుకొచ్చాడు. అదనపు ఆంక్షలు, చమురు కొనుగోలు చేసే దేశాలపై సెకండరీ టారిఫ్స్ విధించడం ద్వారా రష్యాను కట్టడి చేయాలని ట్రంప్ భావిస్తున్నారని ఆ ప్రకటనతో తేలిపోయింది. ఉక్రెయిన్ సైన్యం ఎంతకాలం అని రష్యాను తట్టుకుంటుంది, రష్యా ఆర్థిక వ్యవస్థ ఎంతకాలం మనుగడ సాగిస్తుంది అనే దాని మధ్య పోటీ నెలకొంది. అమెరికా, యూరోపియన్ యూనియన్ రష్యా చమురును కొనుగోలు చేసే దేశాలపై మరిన్ని ఆంక్షలు, ద్వితీయ సుంకాలు విధించాలని భావిస్తోంది. తద్వారా రష్యా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలుతోంది. అది పుతిన్ను చర్చలకు వచ్చేలా చేస్తుంది అనేది బెన్సెట్ ప్రకటన సారాంశం. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ భేటీ నిర్వహించారని, దీనిలో అమెరికా, యూరోపియన్ యూనియన్లు రష్యాపై మరింత ఒత్తిడి తెచ్చే దిశగా ఏం చేయవచ్చో చర్చించారని తెలిపారు. బెన్సెట్ ఈ ప్రకటన చేసిన తర్వాతే మరోసారి యూరోపియన్ నేతలు అమెరికా వెళ్లేందుకు సిద్ధమయ్యారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఎలా పరిష్కరించాలో చర్చించడానికి వ్యక్తిగతంగా కలిసేందుకు యూరోపియన్ నేతలంతా అమెరికాకు వస్తున్నారని ట్రంప్ ప్రకటించారు. ఈ భేటీ తర్వాత రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ఒక పరిష్కారం దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఈ సమావేశంలోనే రష్యాపై ఆంక్షలు, మాస్కో నుంచి చమురుకుంటున్న భారత్, బ్రెజిల్ వంటి మిత్ర దేశాలపై సెకండరీ టారిఫ్స్ గురించి చర్చించబోతున్నట్టు తెలుస్తోంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ రష్యా భారత్పై టారిఫ్స్ విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశాడు. I think the idea to put tariffs on the countries who continue make deals with Russia, I think this is right idea. ఉక్రెయిన్ రష్యా మధ్య సంధి ప్రయత్నాలు చేస్తున్న సమయంలో భారత్పై జెలెన్స్కీ చేసిన వ్యాఖ్యలే ఇవి. జెలెన్స్కీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రష్యాతో వ్యాపార లావాదేవీలు చేస్తున్న దేశాలపై టారిఫ్లు విధించడం సరైన చర్య అని ప్రకటించాడు. ఇటీవల షాంఘై సహకార సంస్థ సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ తియాన్జిన్లో చైనా అధినేత జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్తో కలిసి వేదిక పంచుకోవడంపై స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కాలంలో ఉక్రెయిన్తో యుద్ధం ముగించాలని భారత్ కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.
ప్రధాని మోడీ అటు పుతిన్ ఇటు జెలెన్స్కీతో చర్చలు జరుపుతున్నారు. ఇటీవలలో పుతిన్తో భేటీకి ముందు ఉక్రెయిన్ అధినేతతో మాట్లాడారు. ఉక్రెయిన్కు సంబంధించి ఇటీవలి పరిణామాలపై జెలెన్స్కీతో మాట్లాడి ఆయన అభిప్రాయాలు తెలుసుకున్నారు. వివాదాన్ని వీలైనంత త్వరగా శాంతియుతంగా పరిష్కరించడంపై భారత్ స్థిరమైన వైఖరి గురించి తెలియజేశాను. యుద్ధం ముగింపులో సాధ్యమైన సహకారాన్ని అందించేందుకు ఉక్రెయిన్తో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు భారత్ కట్టుబడి ఉందని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ఇద్దరం కీలక అంశాలపై వివరంగా చర్చించినట్లుగా జెలెన్స్కీ సైతం పేర్కొన్నారు. అయినా ఆయన నుంచి భారత్పై ప్రతికూల ప్రకటన వెలువడడం చర్చనీయాంశమైంది. నిజమేమిటంటే రష్యాతో భీకర పోరులో ఉక్రెయిన్కు కొండంత అండగా నిలుస్తోంది మన దేశమే. దీనిపై అమెరికా ఒక్కసారి కూడా స్పందించలేదు. నిజానికి 2025 జూలై నెలకు ఉక్రెయిన్కు అత్యధికంగా డీజిల్ సరఫరా చేసిన దేశం భారతే. వాషింగ్టన్ ఆంక్షలు విధించిన కీవ్కు సాయం చేయడంలో భారత్ ఎప్పుడూ వెనకంజ వేయలేదు. మాస్కో నుంచి చమురు కొనుగోలు చేసి దాన్ని ప్రాసెస్ చేసి డీజిల్ను ఎగుమతి చేస్తోంది. యుద్ధ సమయంలో ఉక్రెయిన్కు ఆర్థికంగా చితికిపోకుండా భారత్ డీజిల్ కాపాడుతోంది. ఉక్రెయిన్ చమురు మార్కెట్ విశ్లేషణ సంస్థ నాఫ్టో రైనోకు అంచనా ప్రకారం ఈ దేశం జూలైలో వాడిన డీజిల్లో 15.5% భారత్ నుంచే దిగుమతి చేసుకుంది. ఆ స్థాయిలో మరో దేశం సరఫరా చేయలేదు. సగటున రోజుకు 2,700 టన్నుల చమురును భారత్ సరఫరా చేస్తోంది. ఇక జనవరి నుంచి జూలై వరకు భారత్ సరఫరాలు ఉక్రెయిన్ డీజిల్ దిగుమతుల్లో 10.2% పెరిగాయి. 2024 ఇదే సీజన్లో కేవలం 1.9% మాత్రమే ఉన్నాయి. ఇవి రోమానియా, టర్కీ మీదుగా ఉక్రెయిన్కు చేరుతున్నాయి. అమెరికా ఎన్ని విధాలుగా మన దేశంపై విషం చిమ్మినా ఉక్రెయిన్ యుద్ధక్షేత్రం, నగరాలు భారత డీజిల్తో నడుస్తున్నాయన్నది వాస్తవం. అందరికంటే ఈ నిజం ఎక్కువగా జెలెన్స్కీకే తెలుసు. అయినప్పటికీ భారత్పై టారిఫ్స్ నిర్ణయం సరైనదే అని పేర్కొనడం ఆయన ద్వంద్వ వైఖరికి అర్థం పడుతోంది. ఈ మొత్తం వ్యవహారంలో ఒక్కటి మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. భీకర యుద్ధం ముగించడానికి అమెరికా, పశ్చిమ దేశాలతో పాటు జెలెన్స్కీ కూడా టారిఫ్ల నిర్ణయమే సరైందని నమ్ముతున్నారు. కాబట్టి రష్యా, భారత్పై ఎప్పుడైనా భారీ సుంకాలు, ఆంక్షలు ప్రకటించే ఛాన్స్ లేకపోలేదు. అదే జరిగితే పుతిన్, మోడీ ఏం చేస్తారనేదే ఇప్పుడు మిలియన్ మార్కు ప్రశ్న. మొత్తం ఎపిసోడ్లో ట్రంప్ టారిఫ్స్ విషయం ఎలా ఉన్నా భారత్పై ట్రంప్ టారిఫ్స్ నిర్ణయాన్ని జెలెన్స్కీ సమర్థించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారత్ చేసిన సాయం మర్చి యుద్ధం ముగించడానికి చేస్తున్న ప్రయత్నాలను విస్మరిస్తూ టారిఫ్స్ను సమర్థించడంపై భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యుద్ధం ముగింపు ప్రయత్నాలు విరమించి కీవ్కు డీజిల్ సరఫరా నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు.